ఓపెన్ సోర్స్ DBA ఎక్స్పర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం PostgreSQLను ఎలా అన్ఇన్స్టాల్ చేద్దామో చూద్దాం. బట్ PostgreSQL ఎలా ఇన్స్టాల్ చేయాలో ముందు వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేశాం ఫ్రెండ్స్. మీరు ఆ వీడియో మిస్ అయితే ఆ వీడియో రెఫర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఓన్లీ అన్ఇన్స్టాల్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఎక్కడ ఇన్స్టాల్ చేసాం ఫ్రెండ్స్? Cలో ఇన్స్టాల్ చేసాం. దట్టు మనము విండోస్ 64-బిట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో చేసాం మనం. సో మనం ఇక్కడ ఎలా అన్ఇన్స్టాల్ చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్. మనకు టోటల్ 3 వేస్ ఉన్నాయి అన్ఇన్స్టాలేషన్కి. సో మనం ఇక్కడ ఈ వీడియోలో మనం ఫస్ట్ వే ఆఫ్ అన్ఇన్స్టాలేషన్ ఎలా చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్. సో మనం డైరెక్ట్గా క్లిక్ ఆన్ దిస్ పీసీ, దెన్ గో టు సి డ్రైవ్. సిలోకి వెళ్ళండి. సిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఇన్స్టాల్ చేసాం? PostgreSQL ప్రోగ్రామ్ ఫైల్స్లో కదా. సో PostgreSQL ఫోల్డర్ ఉంది, దాన్ని క్లిక్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ 12 వర్షన్ కదా, 12 వర్షన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు ఫైల్స్ ఫోల్డర్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బాటంలో మనకు అన్ఇన్స్టాలేషన్ PostgreSQL ఒక B80 ఫైల్ ఉంది, ఒకటి D80 ఫైల్, ఇంకోటి అన్ఇన్స్టాలేషన్ PostgreSQL అప్లికేషన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. D80 ఫైల్ ద్వారా ఎలా అన్ఇన్స్టాల్ చేద్దాం ఇంకొక వీడియోలో చూద్దాం. ఇక్కడ అన్ఇన్స్టాలేషన్ PostgreSQL అప్లికేషన్ ద్వారా ఎలా అన్ఇన్స్టాల్ చేద్దాం చూద్దాం. జస్ట్ దాన్ని ఏం లేదు ఫ్రెండ్స్, క్లిక్ చేద్దాం. డైరెక్ట్గా ఒక పాపప్ విండో వస్తుంది. అక్కడ మనము కంప్లీట్ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు, లేకపోతే ఇండివిజువల్ అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయొచ్చు. లైక్ స్టాక్ బిల్డర్ ఓన్లీ, లేకపోతే pgadmin4, లేకపోతే ఓన్లీ సర్వర్, లేదా కమాండ్ లైన్. టోటల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇన్స్టలేషన్ చేసేటప్పుడు. ఎంటర్ అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. క్లిక్ ఆన్ ఎంటర్ అప్లికేషన్, దెన్ నెక్స్ట్ ఫ్రెండ్. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ట్యాగ్ చేశాను. లెఫ్ట్ సైడ్లో మీరు చూడవచ్చు ఏవే ఫైల్స్ డిలీట్ అయిపోతున్నాయి మన ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతున్నాయి చూడండి. మనం ఏం డిలీట్ చేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా ఏముంటుందంటే డేటా డైరెక్టరీ ఒక్కటి మనం బై డిఫాల్ట్గా రిమూవ్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, చూడండి అన్ని ఫైల్స్ వెళ్ళిపోయినాయి. బట్ మనకు ఒక పాపప్ విండో వచ్చింది చూడండి. ది డేటా డైరెక్టరీ హ్యాస్ నాట్ బీన్ రిమూవ్డ్ అని వచ్చింది చూడండి. దాన్ని క్లిక్ చేయండి. ఓకే, అన్ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వెళ్ళిపోయింది. ఓన్లీ డేటా డైరెక్టరీ ఒకటి అట్లే ఉంది. సో దాన్ని కూడా మనం కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేయాలనుకోండి, ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళేసి PostgreSQL ఫోల్డర్ ఉంది కదా, దాన్ని షిఫ్ట్ డిలీట్ కొట్టండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మొత్తం కంప్లీట్ అన్ఇన్స్టాలేషన్ అనమాట. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం వెళ్ళిపోతుంది చూడండి. ఇది కంప్లీట్ అన్ఇన్స్టాలేషన్ అనమాట యూజింగ్ అప్లికేషన్. అన్ఇన్స్టాలేషన్ అయిపోయిన PostgreSQL అప్లికేషన్ ద్వారా ఇక్కడ చూసాం ఫ్రెండ్స్. ఇంకా 2 వేస్ ఉన్నాయి కదా, అది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి చెప్పండి, వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి ఫ్రెండ్స్. బాయ్.